జూలై 1518 ఫ్రాన్స్ లో స్ట్రాస్బర్గ్ అనే ఊరిలో ఒక ఆమె సడన్ గా రోడ్డు మీదకి వెళ్లి డాన్స్ వేస్తుంది. ఆమె పేరు ఫ్రౌ ట్రాఫా. డాన్స్ వేయడం ఆపట్లేదు. ఆగకుండా 6 రోజులు డాన్స్ వేసింది. మ్యూజిక్ లేకుండా, రెస్ట్ తీసుకోకుండా డాన్స్ వేస్తూనే ఉంది. డాన్స్ వేయడం ఆపాలన్నా తన వల్ల కానట్టు వేస్తూ ఉంటుంది. వారం తరువాత తనలానే 34 మంది డాన్స్ వేయడం మొదలు పెట్టారు. ఒక నెల తరువాత 400 మంది వీధుల్లో డాన్స్ వేస్తున్నారు. కాళ్ళ నుంచి బ్లడ్ వచ్చేదాకా, కళ్ళు తిరిగి పడేంత వరకు డాన్స్ వేస్తూనే ఉన్నారు. చనిపోయేంత వరకు ఆపట్లేదు. ఎవరు డాన్స్ వేసే వాళ్ళని ఆపలేకపోతున్నారు. పోలీస్, డాక్టర్స్, ప్రీస్ట్ అందరూ ఆపడానికి ట్రై చేశారు, కానీ వీలవ్వలేదు. అందరూ 2 నెలలు డాన్స్ వేస్తూనే ఉన్నారు. చాలా మంది చనిపోయారు. ఇదే ఇష్యూలో జరిగిన వింత సంఘటన. ఇంకా విచిత్రమైన విషయం ఏంటంటే, మనుషులు ఎందుకు చనిపోయేంత వరకు డాన్స్ వేస్తున్నారు అని ఎవ్వరికీ అర్థం కాలేదు. ఇప్పటికీ కూడా ఇంత టెక్నాలజీ వచ్చినా ఎవ్వరూ కనుక్కోలేకపోయారు. ఇవాళ మనం డాన్సింగ్ ప్లేగ్ ఆఫ్ 1518 గురించి మాట్లాడుకోబోతున్నాం. ఫ్రాన్స్ లో స్ట్రాస్బర్గ్ అనే ఊరిలో చాలా సంవత్సరాలు పంటలు సరిగ్గా పండేవి కాదు. అందరూ ఆకలితో ఉండేవాళ్ళు. 1518లో పరిస్థితి ఇంకా దారుణంగా మారింది. ఊరిలో చాలా రోగాలు, ప్లేగ్, స్మాల్ పాక్స్ లాంటివి వచ్చాయి. ఈ రోజు సాయంత్రం నిద్రపోతే రేపు లెగిచేసరికి ప్రాణాలతో ఉంటారా ఉండరా అన్న పరిస్థితి. సమ్మర్లో వరదలు వస్తున్నాయి. వింటర్లో తీవ్రమైన చలి. జనాలు ఆకలి, రోగాల వల్ల చనిపోతున్నారు. అంతేకాకుండా స్పిరిచువల్ ప్రెషర్ కూడా ఉంది. అప్పట్లో చర్చ్లో వాళ్ళు, మీరు మాకు డబ్బులు ఇవ్వకపోతే నరకానికి వెళ్తారు, మీరు దేవుడికి ప్రార్థిస్తే మిమ్మల్ని కాపాడుతాడు అన్నారు. ప్రజలు చర్చ్ని నమ్మి డబ్బులు ఇచ్చారు. 1517లో మార్టిన్ లూథర్ చర్చ్ నిజ స్వరూపం బయట పెట్టాడు. ప్రజలు ఇప్పటిదాకా నమ్మిందంతా అబద్ధమని తేలింది. దేవుడు ఉన్నాడా లేడా, వాళ్ళని కాపాడుతాడా అని భయం వేసింది. 1518లో అందరూ ఆకలితో, రోగాలతో భయంగా బ్రతుకుతున్నారు. ఫ్రౌ ట్రోఫా వీధిలో డాన్స్ వేసింది. సంతోషంతో మాత్రం కాదు. తను డాన్స్ చేయడం మొదలుపెట్టింది 1518 జూలైలో. ఎవరు ఆపుతున్నా ఆగకుండా డాన్స్ వేస్తూనే ఉంది. కాలు నొప్పిగా ఉన్నా, బ్లడ్ వస్తున్నా డాన్స్ వేయడం ఆపలేదు. 6వ రోజు తనని పోలీస్ వచ్చి సెయింట్ వైటస్ చర్చ్ కి తీసుకువెళ్లారు. కొన్ని రోజులకి ఆమె డాన్స్ వేయడం ఆపేసింది అని తెలిసింది. తనని తీసుకువెళ్ళాక ఇంకొంతమంది రోడ్డు మీద డాన్స్ వేయడం మొదలు పెట్టారు. అంటువ్యాధిలాగా ఒకళ్ళ తరువాత ఒకళ్ళు డాన్స్ వేస్తూ ఉన్నారు. వారంలో 34 మంది డాన్స్ వేస్తున్నారు. నెలలో 100 మంది డాన్స్ వేశారు. ఊరు మొత్తం మనుషులు స్పృహ తప్పి పడిపోయేదాకా డాన్స్ వేస్తున్నారు. స్పృహ వచ్చాక మళ్ళీ లెగిసి డాన్స్ కంటిన్యూ చేశారు. డాన్స్ వేయకుండా వాళ్ళని కట్టేసి ఆపినా ఫ్రీగా ఉన్న చెయ్యి, కాళ్ళతో డాన్స్ వేసేవాళ్ళు. డాన్స్ వేసి హార్ట్ అటాక్ వచ్చి, డీహైడ్రేషన్ అయ్యి, ఆర్గన్ ఫెయిల్యూర్ అయ్యి రోజుకు 15 మంది దాకా చనిపోతున్నారు. విచిత్రం ఏంటంటే అందరూ ఒకేలా డాన్స్ చేస్తున్నారు. బాడీస్ వాళ్ళ కంట్రోల్లో ఉండవు. డాన్స్ చేసేటప్పుడు ఎవరి మాట వినరు. వాళ్ళ చుట్టాలని కూడా గుర్తుపట్టరు. నొప్పి పుడుతున్నా రియాక్ట్ అవ్వరు. ఒక ట్రాన్స్ లో ఉన్నట్టు ఉంటారు. కొంతమంది డాన్స్ వేస్తున్నప్పుడు అరుస్తూ ఉన్నారు. ఎక్కువసేపు ఎండలో ఆగకుండా డాన్స్ వేసేసరికి హైపర్ థర్మియా వచ్చి చాలా మంది చనిపోయారు. హైపర్ థర్మియా అంటే బాడీ టెంపరేచర్ ఉండాల్సిన దానికన్నా పెరిగిపోవడం. అప్పట్లో డాక్టర్స్ కి ట్రీట్మెంట్ చేయడానికి ఎక్విప్మెంట్ లేదు. డాన్స్ వేస్తున్న వాళ్ళలో వేడి రక్తం ఉంది. ఎనర్జీ ఎక్కువై డాన్స్ వేస్తున్నారనుకొని అందరితో ఇంకా డాన్స్ వేయండి, ఎనర్జీ తగ్గి ఆపేస్తారు అన్నారు. ఊపు రావడానికి మ్యూజిక్ కూడా పెట్టించారు. డాన్స్ వేయడానికి స్టేజ్ ఏర్పాటు చేశారు. మ్యూజిక్ వల్ల ఇంకా చాలా మంది డాన్స్ చేయడానికి వస్తున్నారు. చావులు ఎక్కువయ్యాయి. గవర్నమెంట్ వాళ్ళ తప్పుని తెలుసుకొని మ్యూజిక్ ఆపేసి స్టేజ్ ని తీసేశారు. కానీ ప్రజల డాన్స్ ఆగలేదు. గవర్నమెంట్ వాళ్ళ పద్ధతిని పూర్తిగా మార్చింది. డాన్స్ ని బ్యాన్ చేశారు. ఎవరైనా డాన్స్ వేస్తున్నట్టు కనిపిస్తే వాళ్ళని ఎమ్మటి సెయింట్ వైటస్ చర్చ్ కి తీసుకువెళ్లారు. సెయింట్ వైటస్ చిన్న వయసులోనే క్రిస్టియన్ గా మతం మారాడు. అతను సెయింట్ వైటస్ డాన్స్ అనే రోగాన్ని నయం చేశాడు అని మాట్లాడుకునేవారు.
వైటస్ డాన్స్ రోగం వల్ల బాడీ వాళ్ళకి తెలియకుండానే కదిలేది. ఈ రోగం ఉన్న వాళ్ళు వైటస్ దగ్గరికి వెళ్లి ప్రే చేసేవాళ్ళు. జబ్బు తగ్గిపోయేది. అతను చనిపోయాక అతని పేరు మీద చర్చ్ కట్టారు. వైటస్ డాన్స్, డాన్సింగ్ ప్లేగ్ రెండిటికి సిమ్టమ్స్ ఒకేలా ఉన్నాయి కాబట్టి 1518లో అందరూ సెయింట్ వైటస్ చర్చ్ కి వెళ్లి ప్రేయర్ చేశారు. రిచువల్ జరిగాయి. ఇది మూఢనమ్మకం అయి ఉండొచ్చు. వైటస్ డాన్స్ రోగాన్ని నయం చేశాడు అని ఎవిడెన్స్ లేదు. చాలా వారాల తరువాత డాన్స్ ప్లేగ్ కొంతవరకు తగ్గింది. సెప్టెంబర్ 1518 కల్లా డాన్సింగ్ ప్లేగ్ పూర్తిగా పోయింది. 2 నుంచి 3 నెలలు ప్లేగ్ ఉంది. 400 మందికి ఎఫెక్ట్ అయింది. చాలా మంది చనిపోయారు. 1518లో డాన్సింగ్ ప్లేగ్ ఇన్సిడెంట్ ఫేమస్ అయింది కాబట్టి అందరికీ తెలిసింది. 1518లో మొదటిసారి జరగలేదు. దానికి ముందు కొన్నిసార్లు డాన్సింగ్ ప్లేగ్ వచ్చింది. 1374 జర్మనీలో వేల మంది ఆగకుండా డాన్స్ వేశారు. 1237లో కూడా ఇలానే జరిగింది. 1278లో 100 మంది బ్రిడ్జ్ మీద డాన్స్ చేశారు. బ్రిడ్జ్ కూలిపోయి అందరూ నీళ్ళల్లో మునిగి చనిపోయారు. పేదరికం, ఆకలి, రోగాలు ఉన్నప్పుడు అక్కడ డాన్సింగ్ ప్లేగ్ వస్తుంది. పరిస్థితులు బాగవ్వంగానే ప్లేగ్ పోతుంది. ఆఖరిసారి 1518లో డాన్సింగ్ ప్లేగ్ వచ్చింది. దాని తరువాత ఇంకా రాలేదు. ఎందుకు సడన్ గా అందరు ఇలా డాన్స్ వేస్తున్నారో ఎగ్జాక్ట్ గా తెలియదు. జాన్ వాలర్ అనే అతను డాన్సింగ్ ప్లేగ్ మీద రీసెర్చ్ చేశాడు. ప్రజలు ఉన్న పరిస్థితుల వల్ల స్ట్రెస్ లో అలా చేశారు. ఫ్రౌ ట్రోఫా స్ట్రెస్ వల్ల డాన్స్ వేసింది. తనని చూసి స్ట్రెస్ లో ఉన్న చుట్టుపక్కల వాళ్ళు కూడా డాన్స్ వేశారు. అప్పట్లో ఆహారం లేక అందరూ పాడైపోయిన బ్రెడ్ తిన్నారు. అందుకే వైరస్ వచ్చింది లేదా దయ్యం పట్టింది అనుకున్నారు. మోడర్న్ టెక్నాలజీ వచ్చాక డాక్టర్స్ డాన్సింగ్ ప్లేగ్ మీద రీసెర్చ్ చేశారు. సిడెనమ్ స్కరియా అనే మెడికల్ డిజార్డర్, అంటే మన కంట్రోల్లో లేకుండా బాడీ కదలడం. 2011 న్యూయార్క్లో 18 స్టూడెంట్స్ కి సిడెనమ్ స్కరియా డిజార్డర్ వచ్చింది. వాళ్ళకి తెలియకుండానే కంట్రోల్ లేకుండా కాళ్ళు చేతులు ఊగుతున్నాయి. ఒకళ్ళ నుంచి ఇంకొకళ్ళకి అంటుకుంటుంది. అందరినీ సపరేట్ గా పెట్టి ట్రీట్మెంట్ ఇచ్చి స్ట్రెస్ తగ్గించారు. సిండ్రోమ్ పోయింది. రీసెర్చర్స్ డాన్సింగ్ ప్లేగ్ ఎందుకు వచ్చిందో చెప్పారు, కానీ కొన్ని ప్రశ్నలు మిగిలాయి. స్ట్రెస్ వల్ల డాన్స్ వేశారు. నొప్పి తెలియకుండా ఎవరిని పట్టించుకోకుండా చనిపోతున్న డాన్స్ ఎందుకు ఆపలేదు? మీకేమనిపిస్తుంది? ప్రజలు స్ట్రెస్ వల్ల డాన్స్ వేశారా లేదా ఇంకేమైనా జరిగిందా? మీ థాట్స్ కమెంట్స్లో చెప్పండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం.